నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అందరు మంచిగున్నారా? ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లేందో ఓసారి చూద్దాం. స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే జీవో నెంబర్ 9 మీద హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టులో సవాల్ చేసింది రేవంత్ సర్కార్. ఈ ముచ్చట మీద సీనియర్ అడ్వకేట్లు సింఘ్వి, దవేతో చర్చించిండు సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 21 నాటికి నామినేషన్లు స్వీకరిస్తారు. 22న నామినేషన్ల పరిశీలన చేస్తారు. 24 వరకు ఉపసంహరణకు గడువు ఉంది. నవంబర్ 11న ఎన్నికలు జరగనుండగా నవంబర్ 14న కౌంటింగ్ ఉంది. సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రంగా మారిన సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చి 20 ఏళ్లు పూర్తయింది. 2005 అక్టోబర్ 15న అమల్లోకి వచ్చిన సమాచార హక్కు చట్టం ప్రపంచంలోనే అత్యంత చట్టాలలో ఒకటిగా నిలిచింది. బీసీ రిజర్వేషన్ల విషయంలో తానేం చేయగలనని సన్నాయి నొక్కులు నొక్కిండు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీసీ రిజర్వేషన్ల బిల్లులకు ఆమోదం తెలిపేటట్టు కేంద్రంపై ఒత్తిడి తేలేనని, బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం కేంద్రానికి ఇష్టం లేదని పరోక్షంగానే చెప్పిండు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు మాగంటి గోపి, కేటీఆర్లు వ్యవహరించిన తీరుపై ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు ప్రజలు. దీంతో చాలా చోట్ల నామమాత్రంగా ప్రచారం చేసి వెళ్లిపోతున్నారు బీఆర్ఎస్ నాయకులు. తెలంగాణ టూరిజంలో ప్రత్యేక శకం మొదలైంది. హెలీ టూరిజంలో భాగంగా హైదరాబాద్, శ్రీశైలం మధ్యలో పర్యాటకుల కోసం హెలికాప్టర్ సేవలు సంక్రాంతి నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో హెలికాప్టర్లో 6 నుంచి 8 సీట్లు ఉండనున్నాయి. ఇక ఇయాలటి తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లు. రేపు మంచి ముచ్చట్లతోటి మళ్ళీ కలుగుతాం. శనార్థులు.